రోడ్డు మీదకి రావడం చాలా బాధాకరమైన విషయం. దేశానికి అన్నం పెట్టే రైతే ఇలా రోడెక్కి నిరసన జరపన్నది చాలా బాధతో కూడుకున్న కార్యక్రమం. ఇది ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకుంటున్నటువంటి కత్లాపురం మండల ప్రజాప్రతినిధులకు మరియు కత్లాపురం మండల రైతాంగానికి, మహిళా మనులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. గతంలో మనము బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన చేసినాం. అంతకుముందు అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చిండు. మనం ఈ 2 లక్షల కోసం 15,000 కోసం అడుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే పెట్టుబడులు పెరిగిపోయి, మద్దతు ధర లేక పెట్టుబడులు పెరిగిపోయి గిట్టుబాటు ధర అందక కనీసం ఈ రుణమాఫీ ఇస్తాన్నా, ఈ రైతు బంధు ఇస్తాన్నా కొంచెం ఊరట ఉంటుందని చెప్పి ఆశతోటి అడుగుడు. మనము ఒకప్పుడు వర్షాకాలం పంటలంటే మక్క కానీ వరి కానీ ఇట్లా వేస్తే అట్లా వండేవి, ఏదో ఒక బస్తా 2 బస్తాలు యూరియా వేస్తే వండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మక్కకు ఒక 2-3 సార్లు స్ప్రే కొట్టండి పంట అత్తలేదు, వరికి 2-3 సార్లు స్ప్రే కొట్టండి పంట అత్తలేదు. గుళికలు కానీ గడ్డి మందు కానీ ఇన్ని వేసి కైకిలు 1000 రూపాయలు. తెలంగాణ ప్రభుత్వం కానీ మొన్నటి ఎలక్షన్లో కాంగ్రెస్ నాయకులు, అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు లంగ మాటలు, దొంగ హామీలు, అమలు కాని హామీలు చెప్పి ఇలా యావత్ తెలంగాణ ప్రజలకు మోసం చేసేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. నిజంగా కూడా తెలంగాణ ప్రజలు గుడ్డిగా నమ్మిండ్రు. ఎట్లా అంటే కేసీఆర్ ఇస్తున్నటువంటి ఉచిత కరెంట్ రానే వస్తుంది, రైతు బంధు రానే వస్తుంది, రుణమాఫీ రానే అవుతుంది, పింఛన్లు రానే వస్తాయి, అడ్లు కొన్నే కొంటారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని రెట్టింపు అవుతాయి. 1,00,000 రూపాయల రుణమాఫీ 2 లక్షలు చేస్తారు, రైతు బంధును రైతు భరోసా కింద 15,000 ఇస్తారు, 2,000 పింఛన్ 4,000 చేస్తారు, వికలాంగుల పింఛన్ 3,000 నుంచి 6,000 చేస్తారు. ఇలా ప్రతి ఇంటికి 2,500 రూపాయలు ఇస్తారని చెప్పి ప్రజలు నమ్మిండ్రు. నమ్మి ఓట్లేస్తే ఇలా తెలంగాణ ప్రజల యొక్క తడిపట్టతో గొంతుకొస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. నిజంగా కూడా చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఒక రైతు 24 గంటలు కష్టపడి, ఆ రైతు ఒక్కడే కాదు, ఇంట్లోన్నటువంటి భార్య, పిల్లలు ప్రతి ఒక్కరు కూడా రాత్రనక పగలనక మోసం చేస్తుంటారు. 60 ఏళ్ళ మోసం చాలరా, ఇంకా కూడా మోసం చేయాలని చూస్తుందా? కాబట్టి తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా ఆలోచిద్దాం. మీ వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, రుణమాఫీ వరకు కూడా మీ వెంటనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటూ, మీరు సవాలు ఇచ్చింది కదా, నేను రుణమాఫీ చేసినా ఇలా రాజీనామా చేయని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడిండు. కానీ ఈరోజు తేట తెల్లయింది. రుణమాఫీ ఎంత జరిగింది, జరగలేదన్నది ఇలా అగ్రికల్చర్ మంత్రి సయాన వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. 17,000 కోట్ల రుణాలు మాత్రమే మేము మాఫీ చేసినాం, ఇంకా 14,000 కోట్ల రుణాలు మాఫీ చేయవలసిందని చెప్పి సయాన ముఖ్యమంత్రి గారి వ్యవసాయ శాఖ మంత్రి అధికార ప్రకటన చేయడం జరిగింది. అంటే ఎవరి మాట నమ్ముడు? రేవంత్ రెడ్డి గారేమో రుణమాఫీ అయిపోయింది, అందరికి వచ్చినాయని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు చెప్తారు. మంత్రులేమో రుణమాఫీ కాలేదు, ఇంకా కూడా రుణమాఫీ ఉందని చెప్పి మంత్రులు చెప్తుంటారు. నిజంగా కూడా రేవంత్ రెడ్డి, నీకు సీను ఎదురు లజ్జ ఉంటే
అన్న మాట ప్రకారం రాజీనామా చేసి ముఖ్యమంత్రి చెప్పి నేను ఈ వేదిక ద్వారా నీకు కోరడం జరుగుతుంది. ఇలా ఏ గ్రామం కానీ ఏ మండలం కానీ ఎక్కడికైనా వస్తాం, రుణమాఫీ చేసిందని చెప్పి నేను నిరూపిస్తే మా మండల ప్రజలందరూ కూడా ముక్కు నెరగరాస్తాం, లేదంటే నువ్వు ముక్కు నెరగరాస్తావు అని చెప్పి నేను కోరడం జరుగుతుంది. ముందు 60 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పరిపాలన చూసినాం. అప్పటి పరిపాలన ఎట్లా ఉండే, 10 సంవత్సరాల పరిపాలన ఎట్లా ఉండే అన్న సంగతి మనందరికి కూడా తెలిసిన విషయమే. 60 ఏళ్ళల్లో రైతునే కుటుంబాన్ని ఆదుకునే నాదుడు లేకుండే, పలకరించే నాయకుడు లేకుండే. కానీ మనమందరం కూడా కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల లోపల ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. అభివృద్ధి అంటే అంతా ఇంత కాదు, అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిన సంగతి మనందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇలా తెలంగాణ అంత అభివృద్ధి జరిగింది. మీరు సవాలు ఇచ్చింది కదా, నేను రుణమాఫీ చేసినా ఇలా రాజీనామా చేయని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడిండు. కానీ ఈరోజు తేట తెల్లయింది. రుణమాఫీ ఎంత జరిగింది, జరగలేదన్నది ఇలా అగ్రికల్చర్ మంత్రి స్వయాన వ్యవసాయ శాఖ తుమ్మేల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. 17,000 కోట్ల రుణాలు మాత్రమే మేము మాఫీ చేసినాం, ఇంకా 14,000 కోట్ల రుణాలు మాఫీ చేయవలసిందని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారి వ్యవసాయ శాఖ మంత్రి అధికార ప్రకటన చేయడం జరిగింది. అంటే ఎవల మాట నమ్ముడు? రేవంత్ రెడ్డి గారేమో రుణమాఫీ అయిపోయింది, అందరికి వచ్చినాయని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు చెప్తారు. మంత్రులేమో రుణమాఫీ కాలేదు, ఇంకా కూడా రుణమాఫీ ఉందని చెప్పి మంత్రులు చెప్తుంటారు. నిజంగా కూడా రేవంత్ రెడ్డి నీకు సీముని ఎదురు లజ్జ ఉంటే అన్న మాట ప్రకారం రాజీనామా చేసి ముఖ్యమంత్రి అని చెప్పి నేను ఈ వేదిక ద్వారా నీకు కోరడం జరుగుతుంది. ఇలా ఏ గ్రామం కానీ ఏ మండలం కానీ ఎక్కడికైనా వస్తాం, రుణమాఫీ చేసిందని చెప్పి నేను నిరూపిస్తే మా మండల ప్రజలందరూ కూడా ముక్కు నెరగరాస్తాం, లేదంటే నువ్వు ముక్కు నెరగరాస్తావు అని చెప్పి నేను కోరడం జరుగుతుంది. 9 తర్వాత అయితే 15,000 రైతు భరోసా అని చెప్పి నమ్మబలికిండు. ఇది ఎంతవరకు నిజం? ఒక ముఖ్యమంత్రి ఉండి రాష్ట్ర ప్రజలకు చెప్పే మాటలు ఇవ్వ, ఏ మాట చెప్పినా అబద్ధం మాటలు, లంగా మాటలు, జూటా మాటలు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ కన్నా ముందు యాదాద్రి వెళ్ళి అక్కడ పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి 2 లక్షల రూపాయల రుణమాఫీని ఆగస్టు 15 లోపు నేను అమలు చేస్తా అని చెప్పి దేవుని మీద ప్రమాణం చేసిండు. దేవుని మీద ప్రమాణం చేసి ఇలా ఏం చేసిండు? ఇలా ఎస్ఎల్బి చెప్పిన ప్రకారం 49 లక్షల కోట్ల రూపాయల బకాయి రుణాలు రైతులు తీసుకున్నారు. కానీ వాళ్ళు క్యాబినెట్లో నిర్ణయించింది 31,000 కోట్లు రుణాలని చెప్పి నిర్ధారణ చేసిండ్రు. కానీ అవన్నీ ఇచ్చిందంటే అవి ఇయ్యలే. బడ్జెట్లో 26,000 కోట్లు బడ్జెట్లో కేటాయించి చివరకు రైతులకు ఇచ్చింది 17,000 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. రుణాలు తీసుకున్న రైతులు 46,000 కోట్ల మంది ఉంటే రుణాలు అందింది ఇప్పటికీ 20,000 కోట్ల మందికే ఇలా రుణాలు అందినాయి. అంటే ఇంకా 26,000 మంది రైతులు కాదా? ఆ రైతులకు ఇయ్యారా? వాళ్ళు ఏం పాపం చేసిరని వాళ్లకు రుణమాఫీ చేయడం లేదు. తెలంగాణ రైతాంగానికి ఇప్పుడే కాదు, ఉద్యోగం టైం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు
చేదోడు మీదోడుగా ఉంటూ వారితో మమేగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కూడా తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ అయ్యే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ మీ ఎంబనే ఉంటుంది. మీకు రుణమాఫీ అయ్యే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మెడల వంచుదాం, రుణమాఫీ చేపిద్దాం. మొన్న ఖమ్మం సభలో మోసం చేస్తుంటారు. 60 ఏళ్ళ మోసం చాలరా, ఇంకా కూడా మోసం చేయాలని చూస్తుందా? కాబట్టి తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా ఆలోచిద్దాం. మీ వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, రుణమాఫీ అయ్యే వరకు కూడా మీ వెంటనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ఇంతకుముందు 60 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పరిపాలన చూసినాం. అప్పటి పరిపాలన ఎట్లా ఉండే, 10 సంవత్సరాల పరిపాలన ఎట్లా ఉండే అన్న సంగతి మనందరికి కూడా తెలిసిన విషయమే. 60 ఏళ్ళల్లో రైతునే కుటుంబాన్ని ఆదుకునే నాదుడు లేకుండే, పలకరించే నాయకులు లేకుండే. కానీ మనందరం కూడా కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల కూడా ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. అభివృద్ధి అంటే అంతా ఇంత కాదు, అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిన సంగతి మనందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడే ముఖ్యమైన అయింది కాబట్టి ఇలా తెలంగాణ అంత అభివృద్ధి జరిగింది. కేసీఆర్ గారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి రైతుకు ఏమేమి కావాలి, ఏమేమి చేస్తే రైతు లాభాల పడుతున్న ఆలోచించి ఇలా రైతాంగానికి పెద్దపీట వేయడం జరిగింది. ఇలా ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలా 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు. పండిన ప్రతి పంటను కూడా కొన్నది తెలంగాణ ప్రభుత్వం. కానీ మొన్నటి ఎలక్షన్లో కాంగ్రెస్ నాయకులు అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు లంగ మాటలు, దొంగ హామీలు, అమలు కాని హామీలు చెప్పి ఇలా యావత్ తెలంగాణ ప్రజలకు మోసం చేసేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. నిజంగా కూడా తెలంగాణ ప్రజలు గుడ్డిగా నమ్మిండు. ఎట్లా అంటే కేసీఆర్ ఇస్తున్నటువంటి ఉచిత కరెంట్ ఆనేస్తుంది, రైతు బంధును ఆనేస్తుంది, రుణమాఫీ ఆనే అవుతుంది, పింఛన్లు రానేస్తాయి, అడ్లు కొన్నే కొంటారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని రెట్టింపు అవుతాయి. ₹1,00,000 రుణమాఫీ 2 లక్షలు చేస్తారు. రైతు బంధును రైతు భరోసా కింద 15,000 ఇస్తారు. 2,000 పింఛన్ 4,000 చేస్తారు. వికలాంగుల పింఛన్ 3,000 నుంచి 6,000 చేస్తారు. ఇలా ప్రతి ఇంటికి 2,500 రూపాయలు ఇస్తారని చెప్పి ప్రజలు నమ్మిండ్రు. నమ్మి ఓట్లేస్తే ఇలా తెలంగాణ ప్రజల యొక్క తడిపట్టతో గొంతుకొస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. నిజంగా కూడా చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఒక రైతు 24 గంటలు కష్టపడి, ఆ రైతు ఒక్కడే కాదు, ఇంటున్నటువంటి భార్య, పిల్లలు ప్రతి ఒక్కరు కూడా రాత్రనగా పగలనగా పనిచేస్తేనే ఇలా 4 పైసలు దొరుకుతున్నాయి. ఇలా దేశమంతా కూడా అన్నం పెట్టి రైతుకే ఇలా కష్టం వచ్చిందంటే మనం అర్థం చేసుకునే అవసరం ఉన్నది. 9 తర్వాత అయితే 15,000 రైతు భరోసా అని చెప్పి నమ్మబలికిండు. ఇది ఎంతవరకు నిజం?
ఒక ముఖ్యమంత్రి అయి ఉండి రాష్ట్ర ప్రజలకు చెప్పే మాటలు ఇవ్వ. ఏ మాట చెప్పినా అబద్ధం మాటలు, లంగా మాటలు, జూటా మాటలు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ కన్నా ముందు యాదాద్రి వెళ్ళి అక్కడ పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి 2 లక్షల రూపాయల రుణమాఫీని ఆగస్టు 15 లోపు నేను అమలు చేస్తా అని చెప్పి దేవుని మీద ప్రమాణం చేసిండు. దేవుని మీద ప్రమాణం చేసి ఇలా ఏం చేసిండు? ఇలా ఎస్ఎల్బి చెప్పిన ప్రకారం 49 లక్షల కోట్ల రూపాయల బకాయి రుణాలు రైతులు తీసుకున్నారు. కానీ వాళ్ళు క్యాబినెట్లో నిర్ణయించింది 31,000 కోట్లు రుణాలని చెప్పి నిర్ధారణ చేసిండ్రు. కానీ అవన్నీ ఇచ్చిందంటే అవి ఇయ్యలే. బడ్జెట్లో 26,000 కోట్లు బడ్జెట్లో కేటాయించి చివరకు రైతులకు ఇచ్చింది 17,000 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. రుణాలు తీసుకున్న రైతులు 46,000 కోట్ల మంది ఉంటే రుణాలు అందింది ఇప్పటికీ 20,000 కోట్ల మందికే ఇలా రుణాలు అందినాయి. అంటే ఇంకా 26,000 మంది రైతులు కాదా? ఆ రైతులకు ఇయ్యారా? వాళ్ళు ఏం పాపం చేసిరని వాళ్లకు రుణమాఫీ చేయడం లేదు. తెలంగాణ రైతాంగానికి ఇప్పుడే కాదు, ఉద్యోగం టైం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు చేదోడు మీదోడుగా ఉంటూ వారితో మమేకై ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కూడా తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ అయ్యే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ మీ ఎంబనే ఉంటుంది. మీకు రుణమాఫీ అయ్యే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మెడల వంచుదాం, రుణమాఫీ చేపిద్దాం. మొన్న ఖమ్మం సభలో కేసీఆర్ గారు ఒక రైతు కుటుంబం వచ్చింది కాబట్టి రైతుకు ఏమేమి కావాలి, ఏమేమి చేస్తే రైతు లాభాల పడుతున్న ఆలోచించి రైతాంగానికి పెద్దపీట వేయడం జరిగింది. ఇలా ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలా 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ గారు పండిన ప్రతి పంటను కూడా కొన్నది తెలంగాణ ప్రభుత్వం. కానీ మొన్నటి ఎలక్షన్లో కాంగ్రెస్ నాయకులు అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు లంగ మాటలు, దొంగ హామీలు, అమలు కాని హామీలు చెప్పి ఇలా యావత్ తెలంగాణ ప్రజలకు మోసం చేసేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. నిజంగా కూడా తెలంగాణ ప్రజలు గుడ్డిగా నమ్మిండ్రు. ఎట్లా అంటే కేసీఆర్ ఇస్తున్నటువంటి ఉచిత కరెంట్ ఆనేస్తుంది, రైతు బంధును ఆనేస్తుంది, రుణమాఫీ ఆనే అవుతుంది, పింఛన్లు ఆనేస్తాయి, అడ్లు కొంటారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని రెట్టింపు అవుతాయి. 1,00,000 రూపాయల రుణమాఫీ 2 లక్షలు చేస్తారు. రైతు బంధును రైతు భరోసా కింద 15,000 ఇస్తారు. 2,000 పింఛన్ 4,000 చేస్తారు. వికలాంగుల పింఛన్ 3,000 నుంచి 6,000 చేస్తారు. ఇలా ప్రతి ఇంటికి 2,500 రూపాయలు ఇస్తారని చెప్పి ప్రజలు నమ్మిండ్రు. నమ్మి ఓట్లేస్తే ఇలా తెలంగాణ ప్రజల యొక్క తడి పట్టతో గొంతుకు వస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. నిజంగా కూడా చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఒక రైతు 24 గంటలు కష్టపడి, ఆ రైతు ఒక్కడే కాదు, ఇంటున్నటువంటి భార్య, పిల్లలు ప్రతి ఒక్కరు కూడా రాత్రనక పగలనక పనిచేస్తేనే ఇలా 4 పైసలు దొరుకుతున్నాయి. ఇలా దేశమంతా కూడా అన్నం పెట్టి రైతుకే
ఇలా కష్టం వచ్చిందంటే మనం అర్థం చేసుకునే అవసరం ఉన్నది.